అదే సబ్జెక్ట్ కదా మీరందరం మాట్లాడింది అదే, దాని మాట్లాడాలి కదా. ఉమ్, దాని మీదనే డిబేట్ కూడా అదే కాబట్టి అవును. మిత్రుడు విజయ్ కిరణ్ గారు మాట్లాడినటువంటి మాటల దగ్గర నుంచే నేను మొదలు పెడతాను. ఉమ్, ఆయన ఒక వీడియో కూడా చూపించాడు. ఉమ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముండలని తిట్టారు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడారు అసెంబ్లీలో అని. ఒక రోజు కాదు, 2 రోజులు కాదండి, 5 ఏళ్ల పాటు సభ బయట సభ లోపల అనేకమైనటువంటి అసభ్య పదజాలము, కొంతమంది మంత్రుల్నే ఉమ్, పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని తిట్టడానికే మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఉమ్, కాబట్టే అటు అసెంబ్లీలో కూడా దుశ్శాసన పర్వం కొనసాగింది. జగన్మోహన్ రెడ్డి వికటాటాసం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు సతీమణిని వీళ్ళందరినీ దూషించటము, ఇవన్నిటిని తెలుగుదేశం వాళ్లే కాదు బాధపడ్డది, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పౌరుడు, ప్రతి ప్రజాస్వామికవాది మహిళల్ని ఈ విధంగా కించపరచడం తప్పు అని అందరూ కూడా దాన్ని ఖండించారు. కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 నుంచి 11 వచ్చినాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఉమ్, కాబట్టి దానికి ప్రజలు తీర్పిచ్చేశారు. 5 ఏళ్లు వాళ్ళు చేసినటువంటి ఆ దుశ్శాసన పర్వము, వాళ్ళ ఇష్టారీతిన అప్రజాస్వామిక చర్యలకి ప్రజలు పనిష్మెంట్ ఇచ్చేశారు. ఉమ్, ఇప్పుడు మీ వంతు వచ్చింది, మీకు కూటమికి అవకాశం ఇచ్చారు. అవును. అవకాశం ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు 1.5 అయింది. ఇప్పుడు వాస్తవంగా జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఉమ్, మీరు బాలకృష్ణ రెస్పాండ్ అయింది దేనికి అని అంటే, చిరంజీవి మీన రెస్పాండ్ అయ్యాడు తప్ప, బాలకృష్ణ వ్యాఖ్యలు వినండి మీరు ఒక్కసారి. ఉమ్, కామినేని శ్రీనివాస్ మాట్లాడినటువంటి ఎమ్మెల్యే, ఆయన అసెంబ్లీలో మాట్లాడినటువంటి అంశం మీద ఏదైతే చిరంజీవి ఒత్తిడి చేశాడు కాబట్టి ఆ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, లేదంటే సినిమాటోగ్రఫీ మంత్రితో మాట్లాడి వెళ్ళిపోమని చెప్పారు, పేరు నానితో మాట్లాడమని చిరంజీవి ఒత్తిడి చేస్తే మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అని మాట్లాడిన తర్వాత ఉమ్, ఎవ్వడూ ఒత్తిడి చేయలేదు అనేటువంటి మాటని ఆ రోజున అంత ఆగ్రహంగా మీరు బాలకృష్ణ మాట్లాడటం వెనక చిరంజీవి అనేటువంటి వ్యక్తి అలా ఎవ్వడు ఒత్తిడి చేయలేదు అనేటువంటి మాట మాట్లాడటం అనేది బాలకృష్ణ చేసిన తప్పు. టార్గెట్ చేసింది బాలకృష్ణ చిరంజీవిని. దాంట్లో భాగంగా ఆ సైకోగాడు ఉన్నప్పుడు అనే మాట వాడాడు, అంతేగాని జగన్మోహన్ రెడ్డి వ్యవహారం ఇక్కడ బాలకృష్ణకి టార్గెట్ కాదు. మీరు మాట్లాడింది 2-3 సీక్వెన్సులు వినండి, నేను విన్నాను. అంటే ఫస్ట్ టార్గెట్ చిరంజీవి గారేనా బాలకృష్ణ గారికి? అక్కడ ఫస్టే టార్గెట్ కదా, అసలు టార్గెటే చిరంజీవి గురించి మాట్లాడాడు ఆయన. ఓకే, నేను ఆ రోజు ఏదో నేను వెళ్ళి ఎవడు అడగలేదు, ఎవడో గట్టిగా మాట్లాడలేదు, ఎప్పుడు గురించి అంటే ఆ సైకోగాడి మీటింగ్ గురించి అని అన్నాడు, అంతే తప్ప ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ ఎవడు చేయలేదు అని, మీ చిరంజీవి కూడా ఏం చేయలేదా, నువ్వు పెద్ద పొగుడుతున్నావు అని కామినేని శ్రీనివాసులు కూడా ఆయన మాట్లాడాడు. కోపం వచ్చింది ఆయన పొగిడితే, అది కోపం వచ్చింది. ఒకటి చిరంజీవి గురించి అప్పుడు ఎవడో అడగలేదని మాట్లాడటం, ఎవడు అనేటువంటి మాటలు వాడటం అనేది తప్పు. రెండో అంశం ఏంటి, మాజీ ముఖ్యమంత్రి అయినా సరే ఒకవేళ వాళ్ళు అలాంటి తప్పులు చేసినా సరే వీళ్ళు మళ్ళీ అదే భాషను అసెంబ్లీలో సైకోగాడని వాడటం, మాజీ ముఖ్యమంత్రికి సంబంధించి వాళ్ళ స్థాయికి దిగజారేటువంటి విధంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దిగజారేటువంటి విధంగా బాలకృష్ణ మాజీ ముఖ్యమంత్రి విషయంలో కూడా మాట్లాడాడు, అదొక తప్పు. మూడో అంశము, వీళ్ళ మంత్రి, కూటమిలో మంత్రి ఉన్నటువంటి సినిమాటోగ్రఫీ మంత్రి కందులు దుర్గేష్ను ఉద్దేశించి బాలకృష్ణ ఏమన్నాడు, ఈ ఫిల్మ్ ఛాంబర్కి సంబంధించినటువంటి ఒక కార్యక్రమంలో నా పేరు 9వ పేరు కింద వేశారు, అసలు ఎవడు రాశాడు అది అని అడిగాను అని చెప్పు. అంటే ఎవరిని అడిగాడు, ఎవడు రాశాడా అనేది ఎవరిని, మంత్రికి సంబంధించినటువంటి మంత్రి అక్కడే ఉన్నాడు, ఎవడో రాసింది అని నేను అడిగాను అని చెప్పు. అంటే నువ్వు ఒక 3 సార్లు గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యేవి, ఒక మంచి బాధ్యతాయుతమైనటువంటి సీనియర్ పొలిటీషియన్వి, మీ స్థానము, మీ వ్యవహారం, మీ నాన్నగారు ఏంది, లేకపోతే మీ బావగారు ఏంది, లేదా మీ అల్లుడు గారు ఏంది, ఎన్ని వ్యవహారాలు చూసాం కదా బాలకృష్ణకి సంబంధించి, వీళ్ళందరూ చరిత్ర కదా వీళ్ళది ఇప్పుడు. మరి అలాంటప్పుడు మన చరిత్ర అనేటువంటిది మనల్ని మంచి కింద ఇది చేసుకోవాలి తప్ప గర్వం కింద మారకూడదు కదా. ఇప్పుడు ఇదే డిబేట్ లో మిత్రుడైనటువంటి విజయ్ కిరణ్ గారు, నేను ఒకవేళ బాలకృష్ణ మాట్లాడింది తప్పు అయితే క్షమాపణ చెప్తున్నానని చేతులు ఎత్తి నమస్కారం చేసి, నేను ఆయన సంస్కారాన్ని నేను గౌరవిస్తున్నా. నేను ఒకటి అడుగుతాను,
దీనికి సమాధానం చెప్పాల్సింది, క్షమాపణ చెప్పాల్సింది మొట్టమొదటి వ్యక్తి బాలకృష్ణ.